వెల్కమ్ టు జ్ఞానప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో ఉపచయ స్థానాలలో రవి భగవానుడు ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాము. సహజంగానే పాపగ్రహాల వరుసలో 50% శుభగ్రహంగాను 50% పాపగ్రహంగా పేర్కొన్న రవి భగవానుడు ఆత్మకారకుడు, లగ్నానికి బాధ్యత వహించేవారు. ఒకరి సంపాదనా సామర్థ్య శక్తిని, ఆత్మవిశ్వాస స్థాయిని, తండ్రి గొప్పతనం, తండ్రి వర్గ కీర్తి, జాతకుని శౌర్యం, తెలివితేటలు, గర్వం, తేజస్సు వీటన్నింటినీ సూచించేది రవి భగవానుడు. ఏ జాతకంలోనైనా కాంతి గ్రహాలైన రవి చంద్రులు స్పాయిల్ కాకూడదని చెప్పడంలోని సూక్ష్మం ఇదే. సాధారణంగా కాంతి గ్రహాలు అంటే 4 గ్రహాలు చాలా ప్రధాన స్థానంలోకి వస్తాయి. మొదటిగా రవి భగవానుడు, తర్వాత చంద్రుడు. వారిని మనం తల్లిగా, తండ్రిగా తీసుకుంటాము. తర్వాత మనకు కావలసింది భార్య, పిల్లలు. వీటిని సూచించే గ్రహాలు గురువు, శుక్ర భగవానుడు. ఆ విధంగా చూచినప్పుడు ఈ 4 గ్రహాలు ఒక జాతకంలో పాడు కాకూడదు. అయితే రవి 50% పాపగ్రహం, 50% శుభగ్రహం కావున రవికి ఉత్తమ స్థానాలుగా జ్యోతిష శాస్త్రంలో 3, 6, 10, 11 స్థానాలని ఉపచయ స్థానాలని పేర్కొనడం జరిగింది. మీరు ఏ లగ్నంలో జన్మించినా మీ లగ్నానికి 3, 6, 10, 11 స్థానాలలో రవి భగవానుడు ఉంటే మీకు సంపాదనా శక్తి ఉందని అర్థం. మీరు ఆత్మవిశ్వాసం గల వ్యక్తి. మీరు మీ తండ్రి కంటే ఎక్కువ కీర్తి ప్రతిష్టలు పొందుతారని అర్థం. మీ తండ్రి ఒక 10 మందికి తెలుసు అంటే మీరు 100 మందికి తెలిసిన వారుగా ఉంటారు. తండ్రి కంటే మీరు ఖచ్చితంగా ఒక మెట్టు పైనే ఉంటారు. తండ్రి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. మీరు చివరి వరకు తండ్రి వర్గ సంబంధాల ద్వారా మంచి పేరు, గౌరవ మర్యాదలను పొందుతారు. అంతేకాక జీవిత భాగస్వామిని గౌరవంగా చూచే లక్షణం మీలో ఉంటుంది. సో రవి 3, 6, 10, 11 స్థానాలలో ఉంటే మంచిది. ముఖ్యంగా రవి 10వ స్థానంలో దిగ్బలాన్ని పొందుతారు. ఈ ఉపచయ స్థానాలు ఒక వ్యక్తి అభివృద్ధిని, విజయాన్ని సూచిస్తాయి. ఇక మేషం మొదలు మీనం వరకు రవి భగవానుడు ఏ స్థానాల్లో ఉంటే విజయాన్నిస్తారో ఇప్పుడు తెలుసుకుందాము. మేష లగ్నానికి రవి భగవానుడు మిథునం, కన్య, మకరం లేదా కుంభంలో ఉంటే ఆటోమేటిక్గా ఆత్మవిశ్వాసం, ధైర్యం, అహంకారం, ఆర్థిక విజయాన్ని అందించడానికి వెనుకాడరు. ఇక్కడ 6వ స్థానం దుస్థానమే కదా అని తీసుకోకూడదు. సహజంగానే 3, 6, 10, 11 స్థానాలు రవికి మంచి స్థానాలు. ఒక వృషభ లగ్నంలో జన్మించిన వారికి రవి 3వ స్థానమైన కర్కాటకంలో లేదా 6వ స్థానమైన తులలో, 10వ స్థానమైన కుంభంలో, 11వ స్థానమైన మీనంలో ఉండడం విశేషం. 6వ స్థానంలో నీచమవుతారు కదా అని తీసుకోకూడదు. మిథున లగ్న జాతకులకు 3వ స్థానమైన సింహంలోనో, 6వ స్థానమైన వృశ్చికంలో, 10వ స్థానమైన మీనంలోనో, 11వ స్థానమైన మేషంలో ఉండడం. ఇందులో 3, 11 స్థానాలు రవికి బలాన్నిచ్చే స్థానాలు కాబట్టి మిథున లగ్నానికి రవి అద్భుత ఫలితాలను ఇస్తారు. కర్కాటక లగ్నానికి రవి కన్యలో ఉన్న, ధనుస్సులో ఉన్న, మేషంలో ఉన్న, వృషభంలో ఉన్న అతిపెద్ద విజయాన్నిస్తారనడంలో సందేహమే లేదు. ఇక్కడ కూడా వృషభం బాధక స్థానం కదా, బాధకం చేస్తారని తీసుకోకూడదు. తర్వాత సింహ లగ్నానికి 3వ స్థానమనే తులలో నీచ స్థితిని మించిన బలాన్ని పొందుతారు. మకరంలో కూడా దుస్థానంలో ఉన్నారనే స్థితిని మించిన బలాన్ని పొందుతారు. వృషభం, మిథునంలో ఉండడం మంచిది. కన్యా లగ్న జాతకులకు వృశ్చికం మరియు కుంభం, మిథునం మరియు కర్కాటకం ఈ 4 స్థానాల్లో రవి ఉన్నప్పుడు అద్భుతమైన సంపాదనా సామర్థ్యాన్ని, ఆర్థిక పురోగతిని ఇస్తారు. తులాలగ్న జాతకులకు ధనుసు, మీనం,
కర్కాటకం మరియు సింహం ఈ స్థానాలలో రవి ఉండగా జన్మించిన వారు అదృష్టశాలులని చెప్పవచ్చు. రవి యొక్క ప్రయోజనాలను అనుభవించే అదృష్టాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక లగ్న జాతకులకు రవి మకరంలో ఉన్న, మేషంలో ఉచ్చస్థితిలో ఉన్న, సింహంలో స్వంత రాశి అనే స్థితిలో ఉన్న, కన్యలో అతిమిత్ర స్థానం అనే స్థితిలో ఉన్న, ఇందులో 3, 11 స్థానాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ధనుస్సు లగ్న జాతకులకు 3వ స్థానమైన కుంభంలో, 6వ స్థానమైన వృషభంలో, 10వ స్థానమైన కన్యలో, 11వ స్థానమైన తులలో ఉన్న మంచి ఫలితాలను ఇచ్చే బాధ్యతను కలిగి ఉంటారు. మకర లగ్న జాతకులకు రవి అష్టమాధిపతి. మంచి ఫలితాలను ఇవ్వరు అన్నా కూడా ఇటువంటి సూక్ష్మ స్థానాలలో ఉన్నప్పుడు మంచి చేస్తారు. 3వ స్థానమైన మీనంలో, 6వ స్థానమైన మిథునంలో, 10వ స్థానమైన తులలో, 11వ స్థానమైన వృశ్చికంలో ఉన్నప్పుడు నిశ్చయంగా మంచి ఫలితాలను ఇస్తారు. కుంభలగ్న జాతకులకు 3వ స్థానమైన మేషంలో ఉచ్చ స్థితిలో ఉంటారు. 6వ స్థానమైన కర్కాటకంలో అతి మిత్ర స్థానం అనే స్థితిలో, 10వ స్థానమైన వృశ్చికంలో దిగ్బలం అనే స్థితిలో ఉన్న, 11వ స్థానమైన ధనుస్సులో శక్తివంతంగా ఉంటారు కాబట్టి మంచి రాజయోగాన్ని ఇస్తారు. మీన లగ్న జాతకులకు రవి 3వ స్థానమైన వృషభంలో ఉన్న, 6వ స్థానమైన సింహంలో ఉన్న, 10వ స్థానమైన ధనుస్సులో దిగ్బలాన్ని పొందిన, 11వ స్థానమైన మకరంలో ఉన్న మంచి ఫలితాలను ఇస్తారు. రవి ఆత్మకారకుడు. మన పూర్వీకులను, పితృవర్గాన్ని 14 తరాలు ఎలా ఉన్నాయని సూచిస్తారు. మీలోని ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తారు. ధైర్య సాహసాలు, ఆర్థిక విజయాన్ని, అన్నింటా ముందుండి ప్రయత్నించే పట్టుదల ఇవన్నీ రవి వల్ల ఏర్పడతాయి. ఇటువంటి రవి భగవానుడు మీ జాతకంలో 3, 6, 10, 11 అని ఉపచయ స్థానాలలో ఉన్నారంటే చాలా మంచిది. అందులోనూ 3, 11వ స్థానంలో ఉన్నారంటే చాలా చాలా మంచిది. అంతేకాక రాశికి 3, 6, 10, 11 స్థానాలలో రవి ఉన్న 70% మంచి ఫలితాలను ఇస్తారని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.